పుల్లాపంతుల రామ్మూర్తి వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు. నా గురువు సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క జీవిత చరిత్రలో ఎన్నో ఘట్టాలు అనేటువంటివి ఉన్నాయి. మనకు కూడా కళలు వస్తుంటాయి. మనకు వచ్చేటువంటి కళలు వేరు. ఏ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకి ఆ స్థాయి కళలు వస్తుంటాయి. మనకైతే ఎవరినో కొట్టినట్టు, తిట్టినట్లు, ఎవరితోటో మాట్లాడుతున్నట్లు, ఉండి ఉండి ఒక్కసారి బంగారు వెండి ఆభరణాలు పొందినట్లు, లేకపోతే దరిద్రుడైనట్లు, పెళ్లి కానిటువంటి వాడికి పెళ్ళి అయినట్లు, అయినటువంటి వాడు సంతానం కలిగినట్లు, ఇటువంటి కళలు మనకు వచ్చేటువంటిది. వాటి స్థాయిని బట్టి కళలు కూడా ఉంటాయి. గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి కళలు కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. తెల్లవారిన తర్వాత ఎదుటి వాళ్ళకి చెప్పుకోవటానికి కూడా కొన్ని గుర్తుండవు. శరీరం మంచం మీదనే ఉంది, కానీ కళలో మనం ఎవరితో మాట్లాడుతున్నట్లు వస్తుంది. అది సామాన్యులైనటువంటి మనకు. అటు యోగులు, తాత్వికులు, దైవశక్తి కలిగినటువంటి వాళ్ళకి సాక్షాత్ భగవంతుడే వాళ్ళకి దైవ వాక్కులు వినిపిస్తూ ఉంటాడు. అదేవిధంగా అనిలాచల మహర్షి, శ్రీకాళహస్తి రమణ మహర్షి అయినటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు జాగ్రత్త అవస్థలోనే సుషుప్తిని పొందుతాడు. అంటే మనతో మాట్లాడుతూనే ఉంటారు, ఏదో దైవ వాక్యాలని వింటూ ఉంటాడు. అటువంటి కళలో వచ్చినటువంటివి మొన్న కొన్ని చెప్పుకున్నాం మనం. ఆ కళ అనేటువంటిదే నిజమైంది. గాఢ నిద్రలో కన్నటువంటి కళ తెల్లవారిన తర్వాత ఆయన చెప్తూ ఉంటే భక్తులు రాసుకుంటూ ఉంటారు. కొంత అయిన తర్వాత బాగా చెప్పారు గురువు గారు అంటే నేను ఎప్పుడు చెప్పాను అంటాడు అనమాట. ఆయన ఎవరో చెప్తుంటే నేను చెప్పాను అంతే అంటాడు. కాబట్టి అది కళ అనాలా, కళ్ళ అనాలా? కళ కానీ కళ్ళ కానీ కళే నిజమైంది చిట్ట చివరికి. ఇంతక కళలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటిది సమస్య. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారికి కలగన్నప్పుడు ఆ కళలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, ఎవరితో మాట్లాడుతున్నాడు అనేటువంటిదే ఈ రెండో భాగం. నిన్న మొదటి భాగం చెప్పుకున్నాం, ఈరోజు రెండో భాగం. ఒక వ్యక్తి ఆయనకు కళలో కనిపించాడు, వాక్యాలు వినిపిస్తూ ఉన్నాడు. అంటే ఈయనేమో క్వశ్చన్ అడుగుతున్నాడు, ప్రశ్న, ఆయన సమాధానం చెప్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ తెల్లవారిన తర్వాత చెప్పాడు, చెప్తూ ఉంటే రాసుకుంటూ ఉన్నారు అనమాట. అది మొన్నటి రెండో భాగం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. కళలో కనిపడినటువంటి వ్యక్తితోటి సుబ్రహ్మణ్యం గారు అడుగుతూ ఉన్నారు. చూడండి ఏమడిగారంటే, మిథ్యా భ్రాంతి అంటారు కదా, మిథ్యా భ్రాంతి అంటారు, అంటే ఏంటి అని అడిగాడు. చూడండి, మిథ్యా భ్రాంతి అంటాం. తాడును చూసి పాము అనుకోవటం, పామును చూసి తాడు అనుకోవటం భ్రాంతి. మరి మిథ్య అంటాం, ఆ రెండింటికి తేడా ఏంటి అని అడిగాడు. ఆ కళలో ఉన్నటువంటి ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు. చూడండి, తాత్కాలిక సత్యం వికార్యం అంతవంతం, అదే మిథ్యా భ్రాంతి అంటే. అందుకే మన వీడియోలన్నీ కూడా రాత్రిపూట అన్నం తిన్న తర్వాత ప్రశాంతంగా చూడండి, లేకపోతే ఉదయాన్నే 6 ఎప్పుడైనా కానీ చూడండి. నీవు అంటే ఏదో తెలుస్తుంది అనమాట. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా రామాయణ మహాభారతాల గురించి, వేదాల గురించి చెప్పారు, వాటిల్లో ఉన్న విషయం. కానీ ఇది అది కాదు. అసలు నీవు ఎందుకు పుట్టావు, నీ తల్లిదండ్రులకు నువ్వు ఎందుకు పుట్టావు, వాళ్ళు నిన్ను కన్నారా, నువ్వు వాళ్ళని కన్నారా, ఎందుకు పుట్టావు, ఎందుకు పెరిగావు, ఎందుకు వస్తున్నావు, నేను అంటున్నావు అంటే ఏంటి అనే దాని గురించి చెప్తున్నావు. పోయిన తర్వాత ఎక్కడికి పోతుంది మళ్ళీ నీ శరీరం? ఈ మొత్తం కూడా వాడుక భాషలో చెప్పినటువంటి వాడు ఈయన. చూడండి ఏమడిగాడు ఆయన కళలో. నీవెవరు అని అడిగాడు. చివరికి కళలో ఉన్నటువంటి వ్యక్తిని నీవెవరు అని అడిగాడు. నేనే అని చెప్పాడు అనమాట. అవాంగ్మానస గోచరుణ్ణి నేనే అన్నాడు. ఆయనే శ్రీకాళహస్తీశ్వరుడు. సాక్షాత్ శ్రీకాళహస్తీశ్వరుడే కళలో కనపడి ఈయనతోటి చెప్తూ ఉన్నాడు. ఈయన అడుగుతుంటే ఆయన చెప్తూ ఉన్నాడు. ఇంకా ఏమంటారు చూడండి, సత్యం అంటాం కదా, సత్యం అసత్యం, సత్యం అంటే ఏంటి అని అడిగాడు ఈయన. అడిగితే ఆయన చెప్తున్నాడు. చూడండి, సత్యం అంటే అవికార్యం, అనంతరం, శాశ్వతమైనటువంటిది ఏదైతే ఉందో అదే సత్యం అంటాడు. సచ్చిత్ ఆనందాల వల్ల
ఉపయోగం ఏంటి అని అడిగాడు ఈయన. ఆయన చెప్తున్నాడు, అనంతమైనటువంటి అఖండమైనటువంటి ఉనికి సత్, అదే సదానందం, అదే నేను అని చెప్పాడనమాట. అటువంటి ఉనికి కలిగినటువంటి నిర్భయ స్థితి అదే ఆనందం, పరమానందం. అదే తలంపులు లేకుండా అంటే ఏంటి అని అడిగాడు ఈయన ఆయన్ని. ఆలోచనలు వస్తుంటాయి కదా మైండ్కి, తలంపులు లేకపోవటం అంటే ఏంటి అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు చూడండి, కల్పన చేయనటువంటి కవి. కవి అంటేనే కల్పన చేస్తుంటాడు, కల్పన లేకుండా కవి కాదు. చంద్రోదయ వర్ణన, సూర్యోదయ వర్ణన ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పేటువంటి వాళ్ళు కవి. అందుకే కవి బ్రహ్మ అన్నాం అన్నమాట. కాబట్టి కల్పనలు చేయనటువంటి కవి ఎవరైనా ఉంటారా? ఎవరో ఉండరు. అటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో బొమ్మ గీయనటువంటి చిత్రకారుడు. చిత్రకారుడు అంటేనే బొమ్మ గీసేవాడు, చిత్రకారులు అంటాం. కాబట్టి కల్పన చేయనటువంటి కవి ఎవరైతే ఉన్నారో, బొమ్మ గీయనటువంటి చిత్రకారుడు ఎవరైతే ఉన్నారో, పాట పాడని గాయకుడు. గాయకుడు అంటేనే పాటలు పాడేటువంటి వాడు. పాట పాడినటువంటి గాయకుడు ఎవరైతే ఉన్నాడో, సృష్టి స్థితి లయాలు చేయనటువంటి పరమేశ్వరుడు. వీరి స్థితిని తలంపులు లేకుండుట అంటే అది అని చెప్పాడు అనమాట. చూడండి, ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. కలలో కలగన్నాడు, తెల్లవారిన తర్వాత రాసుకున్నారు వాళ్ళు. సకామ కర్మ, నిష్కామ కర్మ అంటాం. అంటే ఏంటి అని అడిగాడు ఈయన ఆయన్ని. నిష్కామ కర్మ అంటే ఏంటి స్వామి అని అడిగాడు. అప్పుడు చెప్తున్నాడు చూడండి, చేసి చేయక, చేయక చేసి ఉండేటువంటి కర్మ ఏదైతే ఉందో అదే నిష్కామ కర్మ. కవి కావ్యాన్ని కల్పిస్తాడు, కల్పించి రాస్తాడు. కావ్యమందలి పాత్రలు, కర్మలు కవియే చేసేది. కాబట్టి చేసినా అనా నేను చేయలేనట్లే. ఈనాడు బ్రహ్మం అంటే ఏంటి అన్నాడు. నేనే బ్రహ్మ అనుకోమన్నాడు కదా. బ్రహ్మం అంటే ఏంటి? ఏ ఒక్కటియు కాక ఏదో ఒక్కటై ఉన్నటువంటిదే అదే బ్రహ్మం. పలుకునదెల్లా ఏమి అన్నాడు. పలుకునదెల్లా ఏమి అంటే పలవరింత. కనినదెల్లా ఏమి అని అడిగాడు. అదే కలవరింత అని చెప్పాడు. నిద్ర అంటే ఏంటి? నిద్రపోతున్నాడు అంటాం, గాఢ నిద్రలో ఉన్నాడు అంటాం. అసలు నిద్ర అంటే ఏంటని ఈయన అడిగాడు ఆయన్ని. ఆయన చెప్తున్నాడు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అనుభవించేటువంటి స్థితి ఏదైతే ఉందో అదే నిద్ర. అది ఎక్కువైతే గాఢ నిద్ర. మరి సమాధి అంటాం, జీవ సమాధి అంటాం కదా. బ్రహ్మం గారు జీవ సమాధి, జిల్లెలమూడు అమ్మవారు జీవ సమాధి అని అంటాం. మరి జీవ సమాధి, సమాధి అంటే ఏంటి అని అడిగాడు. పై మూడు స్థితుల్లోనూ కూడా సాక్షి నేనే అని మరువకుండా ఉండటమే సమాధి. అది తనను తానే మరువకుండా ఉండటమే సమాధి అని చెప్పాడు. ఆత్మ సన్నిధిలో అఖిలము ప్రవర్తించును అంటే ఏంటి అని అడిగాడు. ఆత్మ సన్నిధిలో సమస్తము కూడా ప్రవర్తిస్తుంది అని చెప్పాడు క్రీస్తు. అంటే ఏంటి అని అడిగాడు ఈయన. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి ఆయన. రామకథ అనేది ఉంది. గ్రంథాన్ని చదువువాని చూపు పడినంత వరకు రామాయణ కథా ప్రపంచం జడమైంది, జడ పదార్థమైంది చూపు పడినంత వరకు. ఎప్పుడైతే చూపు పడిందో కథా ప్రపంచంలో కదలిక అనేటువంటిది మొదలైంది. వాటి పాత్రలు సజీవవంతములయ్యాయి. పాఠకుడు యొక్క చూపు ఎప్పుడైతే కావ్యం మీద పడిందో అప్పుడు కదలిక అనేటువంటిది కావ్యానికి మొదలైంది. అదేవిధంగా ఏ చూపు అయితే పడిన వెంటనే ఈ విశ్వకథా ప్రపంచం చైతన్యవంతమవుతుందో ఆ చూపే ఆత్మ. చూడండి ఎంత చెప్పారు వీళ్ళ సంభాషణ. అదే ఆత్మ అని చెప్పాడు అనమాట. ఆ చూపాటమే సన్నిధి, చూచేటువంటి వాడే ఆత్మ. కథలో లీనమై తనను మరచి లీనమైనట్లే ఈ జగత్కథలో లీనమైన ఆత్మ విస్మృతి సంభవించి తనను తాను మరిచిపోవడం అదే జీవితం అవుతుంది. విశ్వకథ పఠనం ఆపిన వెంటనే స్వస్వరూపం అనేటువంటిది అనుభవం అవుతుంది. అదే సమాధి అని చెప్పాడనమాట. జటిలమైనటువంటి వాటిని సామాన్య పరిభాషలో వర్ణిస్తున్నాడు. యోగి యోగి అంటాం. యోగి అంటే ఎవరు స్వామి అని అడిగాడు. ఈ సంభాషణ చూడండి. పరమేశ్వరుడు వేరే రూపంలో వచ్చాడు, ఈయన అడుగుతున్నాడు అనమాట కలలో. ఆయన చెప్తున్నాడు యోగి అంటే ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆయన కలలో ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నాడు ఈయనతోటి యోగి అంటే ఎవరు అంటే
ఒక సినిమా జరుగుతూ ఉంది, చలనచిత్రం. అందరూ దృష్టి అంతా కూడా ఎటుంటుంది? ఆ తెర మీద ఉంటుంది, ఆ బొమ్మల మీద. ఫైట్ చేయడం, పాటలు పాడటం, డాన్స్ వేయడం, వాటి మీద ఉంటుంది. కానీ ఒకే ఒక్కడు వాడు ఏం చేశాడంటే, అసలు ఈ తెర మీద బొమ్మలను ఎలా వెలుగుతున్నాయి, ఆ కాంతి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని అనుమానం వచ్చిందనమాట. అందరూ ఎదురుగ్గా ఆ తెర మీద బొమ్మలను చూస్తుంటే ఒకడు మాత్రం ఏం చేశాడు, ఇటు అడ్డంగా తిరిగాడు ఆ ప్రొజెక్టర్ వైపు. చూడండి ఏం చెప్తున్నాడు. కాంతి అసలు ఎలా వస్తుంది అనేటువంటిది అనుమానం వచ్చిందనమాట. అందరూ సినిమా చూస్తుంటే వాడు ఇటువైపు తిరిగారు. కాబట్టి తెరకు అభిముఖులై ఉన్నటువంటి చిత్రకథలో లీనమైపోయారు వాళ్ళందరూ కూడా. 100కి 1,00,00,000కి ఒకడు మాత్రం హఠాత్తుగా ఆ విధమైనటువంటి అనుమానం అనేటువంటిది కలిగింది. కాబట్టి వెంబడే తన చూపుని వెనక్కు మరల్చి కాంతి ఉత్పత్తి స్థానం వైపు తన చూపును మరల్చాడనమాట. తెరవైపు వీపు పెట్టి ఆ కాంతి ప్రసార మార్గానికి అభిముఖంగా చూడటం మొదలుపెట్టాడు. కన్ను చెదరనంత కాంతి తప్ప మరేమీ కనిపించలేకరా. అదే క్షణంలో అందరూ చిత్రాన్ని చూస్తూ ఉన్నారు, కానీ ఇతడు మాత్రమే ఆ కాంతిని చూస్తూ ఉన్నాడు, ఎక్కడి నుంచి వస్తుందో అని. కదలికకు కారణమైనటువంటి కాంతిని మాత్రమే చూస్తూ ఉన్నాడు. అదేవిధంగా జగత్ సృష్టిని మాని తనలోని కాంతి కేంద్రానికి అభిముఖుడై కేవలము పరంజ్యోతిని దర్శించేటువంటి వాడే యోగి. అతడు యోగి అంటే మహాయోగి కూడా అతనే అని చెప్పాడు. ఆ యోగే నేను అని చెప్పాడు. అడిగాడుగా, నువ్వెవరు అని అడిగాడు కలలో కనిపించే వ్యక్తిని. ఆ యోగే నేను పరమయోగిని అని చెప్పాడు. అటువంటి యోగులు ఎంతమంది ఉన్నారు అని అడిగాడు. మళ్ళీ ఇంకో డౌట్ వచ్చింది. అప్పుడు చెప్పాడు ఒక్కడే. ఆ ఒక్కడే ఎవరు అని అడిగాడు. మళ్ళీ నేనే అని చెప్పాడు అనమాట. ఆ ఒక్క యోగీశ్వరుడు ఎవరంటే నేనే. తర్వాత అవాంగ్మానస గోచరుణ్ణి అని చెప్పాడు. పైగా ఎవరి మనస్సుకు కానీ వాక్కులకు కానీ అందనటువంటి వాడిని నేనే. సాకార నిరాకారోపాసన అంటాం. సాకారోపాసన అంటే ఏంటి, నిరాకారోపాసన అంటే ఏంటి అని అడిగాడు. అప్పుడు చెప్తున్నాడు, నదీ ప్రవాహం సుడులతో కూడి ఉన్నప్పుడు అది సాకారోపాసన. నది దగ్గర సుడులు వస్తూ ఉంటాయి, అది సాకారం అంటే ఆకారం ఉంది, అదే సాకారోపాసన. అలజడి లేకుండా సుడులు లేకుండా ప్రవహించినట్లయితే అదే నిరాకారోపాసన. ప్రవాహ ప్రారంభ దశ మొట్టమొదటిది, సాగర సమీప దశ ఇంకొక దశ. వాటి రెండూ కూడా సాగర దిశలోనికే ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ విధంగా అవాంగ్మానసం గోచరుడైనటువంటి కలలో ఉన్నటువంటి వ్యక్తి, ఈయన సంభాషణ ఎలా జరిగింది అనేటువంటిది ఇది రెండో భాగం. మూడో భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పుల్లాపంతుల రామమూర్తి, వరల్డ్ టీచర్. నమస్తే.